ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వార్త రాశారు. భూభారతిపై ఇవాళ మరి కేసీఆర్ స్పందిస్తారా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా, లేకపోతే ధరణి రద్దుపై నిలదీస్తారా, లేదంటే ఎప్పటిలాగే సైలెంట్ అంటూ ఆనాడు ధరణి గురించి అంత గొప్పగా చెప్పిన కేసీఆర్ మరి ఇలా బయటకు వచ్చి దాని గురించి చెప్పాలి ప్రజలకి, రైతులకి. వీళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా చర్చ చేయాలి. మరి ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయినరు, మీ వల్ల ఎందుకు కాలేకపోయింది, ఇవాళ వాళ్ళు తీసుకొచ్చిన దానివల్ల రైతులకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారే, మరి మీరు ఎందుకు అక్కడ ఆ లోటుపాట్లు ఎందుకు సరిదిద్దుకోలేకపోయినరు, ఆనాడు ఆ సమస్యలు ఏంటి అనేది మీరు చెప్తేనే అందంగా ఉంటుంది. మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇక లేదు నాతో కాదు, జీతం తీసుకొని ఫామ్ హౌస్లో వంట అంటే నడవది. తప్పు నువ్వు చేసినామని వాళ్ళు చెప్పి దాన్ని తీసుకొని బంగాళాఖాతంలో ఎత్తేస్తున్నారు అన్నాడు. ఇలా నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చి నేను చేసింది ఇదైతే మీరు చేసేది ఇది, దానికి దీనికి తేడా ఇదని స్పష్టంగా చెప్పగలగాలి ఈ రాష్ట్ర ప్రజలకి. ఆనాడు మెప్పించినావు, ఆనాడు ఒప్పించినావు. ధరణి వల్ల మనందరి బతుకులు మారుతాయి, గతంలో ఎట్లా తిరిగినాం, ఎట్లా నష్టపోయినాం, ఎట్లా ఇబ్బందులు పడ్డామని చెప్పిన మీరు ఇలా బయటకు రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఇక అదే అడుగుతా ఉన్నారు ఇక్కడ కూడా. ఏమని, అసెంబ్లీకి వచ్చి అడుగుతావా, లేదంటే ఇంట్లో కూర్చొని అడుగుతావా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా, మరి ధరణిని తీసేస్తే నిలదీస్తావా, అది కూడా చెప్పాలి. ఆనాడు అంత గొప్పగా చెప్పిన నువ్వు ఇలా తీసేస్తే నాకు సంబంధం లేదంటే మరి అది ఉత్తదే అని అనుకోవాల్సి వస్తుంది. అది నిజంగానే కేసీఆర్ తప్పు చేసిండు, అందుకోసానికే ధరణి మీద ఏం మాట్లాడతలేడని అనుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళు ఏమడుతున్నారంటే ధరణి చట్టాన్ని కేసీఆర్ తన మానస పుత్రికగా భావించారని ప్రచారం ఉండేది. మానస పుత్రిక కాదు, అంతకంటే ఎక్కువ అనుకున్నాడు. చెప్పిండు కదా, నేను దగ్గరుండి నేను ఇన్వాల్వ్ అయ్యి మరి చేసినా అని చెప్పి. గత 10 ఏళ్లలో ధరణి పేరిట ఎన్నో అక్రమాలు జరిగాయి. వీటిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రకటించింది. అయితే దీనికి సంవత్సరం పట్టింది. అది గొప్ప. ఇక నేను చెప్తా ఉన్నా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పిర్రు. ఆయనతో సంవత్సరం తీసుకున్నారు. సంవత్సరం తర్వాత నిన్న బిల్లు పెట్టిరు. ఇక్కడ చూడండి, అయితే ధరణి మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రకటించి ఇందులో భాగంగా బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం బిల్లును అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. నేడు దానిపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో ధరణి రద్దుపై కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చ మొదలైంది. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ధరణి రద్దుపై మౌనం వీడతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదంటే ఎప్పటిలాగే అదే సైలెంట్ మోడ్ లో ఉండిపోతారా అనే చర్చ కొనసాగుతుందంటూ. ఎప్పటిలాగా సైలెంట్ ఉంటే దొంగ దొరికిపోయినట్టే. లేదు, ఇది మీరు చేసిందేం పెద్ద ఉద్దారకం కాదు, నేను చేసిన దాంట్లోకి ఇది కొంత యాడ్ చేసి మేము ఏదో చేసినామని చెప్పుకుంటా ఉన్నారని చెప్తే కనీసం ప్రజలకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లో తప్పు ఉన్నది, ప్రతి దాంట్లో మోసం చేసిరు, ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకున్నారని చెప్పినప్పుడు మరి మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే ఈ అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఏదో అంటారు కదా, మౌనం అర్ధాంగీకారం అని ఒక స్నానుడు కూడా ఉన్నది. ఇక అదే వస్తుంది ఇప్పుడు. ఇలా మీరు సైలెంట్ గా ఉంటే అది ఒప్పుకున్నట్టు అవుతుంది, సగం సగం ఒప్పుకున్నట్టు అవుతుంది ఆల్మోస్ట్.